చిన్నతనంలో పిల్లలు స్నేహం, ఆటలు, ఎంజాయ్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు. మరోవైపు చదువుల భారంతో బాల్యమంతా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అయితే జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ముగ్గురు అమ్మాయిలు మాత్రం సామాజిక ఇతివృత్తాలు, రోజువారీ సమస్యలను కవితలు, కథలుగా రాసి జనాలను ఆలోచింపజేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు నిత్యం తాము చూస్తున్న సామాజిక సమస్యలకు, రోజువారీ ఇబ్బందులకు అక్షర రూపం ఇచ్చి ఔరా అనిపించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు బాలికలు ప్రతిరోజు ఇంటి వద్ద తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ బస్సులో మెట్పల్లి వచ్చి ఇంటర్ చదువుతూనే కవితలు, కథలతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వెళితే జవాన్ ఉద్యోగానికే వెళ్తా అని సాయి అంటాడు. ఆ మాటలు విన్న చిన్ని, బావా నన్ను క్షమించు, నువ్వు చెప్పేదాకా జవాన్ గురించి నాకు తెలియలేదు చూడు, అయినా నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్తా అంటున్నావు కదా, అయినా ఆ ఉద్యోగం వచ్చినందుకు నేను గర్వపడాలి కానీ ఇలా ఎందుకు వద్దు అంటున్నానో నాకే అర్థం కావడం లేదు. మెట్పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన ఈమె పేరు యూస్రా. తండ్రి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూనే కూతురు యూస్రాను చదివిస్తున్నారు. ఇంటి వద్ద బీడీలు చేస్తున్న తల్లికి పనులలో సహాయపడుతూనే చిన్ననాటి నుంచి ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో కవితలు రాస్తూ ప్రతిభను చాటుకుంటోంది యూస్రా. నిత్యం తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, జనాల సమస్యలు చూసినప్పుడు తమ మనస్సులో కదిలే భావాలకు అక్షర రూపమిస్తుంది. 50కి పైగా కవిత్వాలు రాసి పాఠశాల, కళాశాల కార్యక్రమాలలో ప్రదర్శించి బహుమతులు గెలుచుకుంది. సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలని ఉందని అంటుంది యూస్రా. కవితలు రాయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. చిన్నప్పుడు స్కూల్లో కూడా 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి చిన్న చిన్న వర్డ్స్ చెప్పేదాన్ని. దానిని బుక్ లో రాయడం వల్ల ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అని నాగరాజ్ సార్ అని ఒక సార్ ఉండేవాళ్ళు. ఆ సార్ చెప్పేవారు ఓకే. అయితే దాన్ని నేను నోట్స్ లో రాయడం అప్పటి నుంచి అలవాటు చేసుకొని ఇప్పుడు అలాగే నోట్స్ రాశాను. నోట్స్ రాసి కాలేజ్ లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే కాలేజ్ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ వచ్చింది. కాలేజ్ లో సార్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మాయి తెలుగు మీడియం నుంచి చదువుతుంది, మంచి కవితలు రాస్తుంది, చాలా సంతోషంగా ఉన్నది. అమ్మాయి కవితలు రాసినందుకు గుర్తింపు వచ్చి చాలా సంతోషంగా ఉంది. సార్లు అందరూ ఎంకరేజ్ చేశారు. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి కవిత రాసడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా సార్ చాలా ఎంకరేజ్ ఇట్లా అమ్మాయి సపోర్ట్గా చేసేడు. ముఖ్యంగా నాగరాజ్ సార్ ఉంటుండే చాలా సపోర్ట్గా మీకు చిన్నప్పటి నుంచి ప్రోత్సహించి చెప్పిండు. మల్లాపూర్ మండలం రాఘవాపేట గ్రామానికి చెందిన మరో విద్యార్థిని గాయత్రి కూడా వర్ధమాన కవయిత్రిగా ఎదుగుతోంది. తల్లిదండ్రులు సాయమ్మ, పోషెట్టి గ్రామంలోని వ్యవసాయదారులకు పశువుల కాపర్లుగా పనిచేస్తూ తమ ముగ్గురు పిల్లలను పోషిస్తున్నారు. వీరి పెద్ద కూతురు గాయత్రి ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో పాటు పశువులు కాస్తూ ఉంటుంది. ప్రస్తుతం మెట్పల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తమ బంధువైన ఒక సైనికుని భార్య కష్టాలు చూసి తొలి కవిత రాసింది. దానిని మెచ్చుకుని ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో తన చుట్టుపక్కల వారి సమస్యలపై స్టోరీలు రాయడం మొదలుపెట్టింది. ఫ్యూచర్ లో తాను పోలీస్ అధికారి అయి ప్రజల సమస్యలు తీరుస్తానంటోంది. చుట్టాలలో ఒక జవాన్ భార్య తన కష్టాలు ఎట్లా ఉంటుందో చెప్పింది. దాని గురించి నేను ఒక స్టోరీ రాయడం జరిగింది. రాయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు ఏదైనా పేపర్ మీద పెట్టి రాయడం అలవాటు. అట్లనే రాసిన, ఒక స్టోరీ రాసిన. మా సార్కి చూపెట్టిన స్టోరీ చూపెడితే బాగుందని ఎంకరేజ్ చేసిండు. అట్లానే ఇంకా 10 స్టోరీలు రాసిన. అవి కూడా చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేసిండు. అందుకనే రాసిన స్టోరీలను. రైటర్ కావాలనుకుంటున్నా, ప్లస్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా. అంటే ఇట్లా ప్రజల సమస్యల మేరకు అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. దాన్ని ఒక పోలీసుగా మనం సాల్వ్ చేయడం అనేది మన లక్ష్యం. కాబట్టి పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాం. చదువుకుంటైనా చదువుకుంటుంది. మేము ఎంత కష్టపడాలి అని మేము బిడ్డను చదివిస్తాం. మేము బిడ్డే ఇంటికాడ పని చేస్తుంది, బర్రెలకు వస్తుంది, చదువుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది. మా బిడ్డే చదువులు ఇంట్రెస్ట్ బాగున్నది. మల్లాపూర్ మండలం రాఘవాపేట గ్రామానికి చెందిన సమ్రీన్ చిన్నకారు రైతు అయిన తండ్రికి ఇంటి వద్ద తల్లికి సహాయపడుతూ ఇంటర్ 2nd ఇయర్ చదువుతోంది. ప్రపంచం మన సక్సెస్ ని చూస్తుంది కానీ మనం దానికోసం పడ్డ కష్టాన్ని చూడదు. నువ్వు సాధించిన విజయాలను చూస్తుంది కానీ దానికోసం నువ్వు కోల్పోయిన ఆనందాలని చూడదు. నీ ముఖం మీద చిరునవ్వును చూస్తుంది కానీ దాని వెనుక బాధలని కాదు. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. సక్సెస్ అంటే నువ్వు సాధించే ఫస్ట్ ర్యాంకో లేక నువ్వు చేసుకునే ఫ్యాషనో కాదు. సక్సెస్ అంటే ఒక జీవితం. తమ మాతృభాష ఉర్దూ అయినా గ్రామంలో చుట్టుపక్కల వారిని చూసి కవితలు రాస్తూ వాటిని స్వచ్ఛంగా ఉచ్చరిస్తూ ఉపాధ్యాయుల మన్ననలతో పాటు బహుమతులు గెలుచుకుంది. ఫ్యూచర్ లో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సంపాదకీయాలు రాయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
నాకు కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. నేను 8వ తరగతి నుండి కవితలు రాయడం మొదలుపెట్టాను. నేను రాయడానికి కారణం మా టీచర్స్. నేను రాయడం ద్వారా మా విలేజ్ మండల్ మల్లాపూర్లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకేనేనో అవార్డ్స్ వచ్చినాయి. అందువల్ల నాకు రాయడం చాలా ఇష్టమైంది. తెలుగులో కొన్ని వ్యాసాలు రచించాలని, కొన్ని సంపాదకీయాలు రాయాలని నా ఉద్దేశం. ముస్లిం పిల్లలు తెలుగులో తనకంటూ ఒక ప్రతిభను చాటి చెప్తున్నారు. అందులో ఎండి యూస్రా మరియు ఎండి సమ్రీన్ వీరిద్దరూ మా గవర్నమెంట్ కళాశాలలో చదువుతూ ఉర్దూ భాషకు తన మాతృభాష ఉర్దూ భాష అయినప్పటికీ కూడా తెలుగు భాషపై ఉన్నటువంటి అభిమానాన్ని పెంచుకొని వాళ్ళు తెలుగులో అనేక రకాల కవితలు కానీ వ్యాసాలు కానీ రాస్తూ ఇతరులకు వాళ్ళు ఒక చేదోడు వాదోడుగా ఉంటూ గాయత్రితో పాటు యూస్రా, సమ్రీన్ తమ పాఠశాలలో చదవడం తమకే ఎంతో గర్వంగా ఉందని లెక్చరర్లు తెలిపారు. వీరు ఉన్నతంగా ఎదగడానికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. భాషకు కులమతాలు లేకుండా, కులమతాలకు అతీతంగా వాళ్ళు తెలుగు భాషపై ఉండేటువంటి మక్కువతోని అనేక రచనలు చేయడం మాకెంతో ఆనందదాయకం. అంతేకాకుండా వాళ్ళిద్దరూ మా కళాశాల విద్యార్థులు కావడం మాకెంతో గర్వకారణంగా మేము ఇందులో వారి కవితల్ని స్వీకరించే సందర్భంలో విద్యార్థులు అందిస్తున్నటువంటి ఆ కవితలు చాలా మంచిగా అనిపించినవి. వాళ్ళు రాస్తున్నటువంటి స్థాయికి మించి రాస్తున్నటువంటి ఆ కవితలు కానీ కథలు కానీ వివిధ అంశాల పట్ల వారికి అవగాహన కానీ చూసి మరింత ప్రోత్సహించే విధంగా అధ్యాపకులు చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్థాయిలోని సాహిత్యం పట్ల అభిరుచి పెంపొందించుకుంటూ తెలుగులో అద్భుతమైన కవితలు, కథలు రాస్తున్న ఈ ముగ్గురు భవిష్యత్తులో మరింత రాణించాలని అటు పేరెంట్స్, తోటి విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. ప్రేమ గుడ్డిదే అంటే నిజమేనేమో. మనం కడుపులో ఉన్నప్పటి నుంచి కనీసం మన ముఖం కూడా చూడకముందే మన మీద లెక్కలేని ప్రేమను పెంచుకునేదే అమ్మ. బహుశా ఆమెని చూసే అన్నారు కావచ్చు ప్రేమ గుడ్డిది అని. ఆమె గీసిన బొమ్మను నేను, ఆమె కలల రూపం నేను, ఆమె చెక్కిన శిల్పం నేను, ఆమె మదిలో మెదిలే భావనను నేను.